హలో ఫ్రెండ్స్, మనలో చాలా మంది అంతా నాకే తెలుసు అని అనుకుంటుంటారు. కానీ నిజానికి వారికి ఏమీ తెలియదు. ప్రతిరోజు ఈ భూమి మీద అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి, కానీ వాటిని మనం ఎప్పుడు పట్టించుకోం. శూన్యంలో అన్ని గ్రహాలు అడ్డంగా తిరిగితే తెడ్డంగా ఒక గ్రహం తిరుగుద్ది. ఆ గ్రహం ఏంటో మీకు తెలుసా? విడతలో చూసుకున్నట్లయితే చంద్రుడి కంటే ఎక్కువ వైశాల్యం కలిగిన ప్లేస్ ఈ భూమి మీదే ఉంది. మరి అది ఎక్కడ ఉందో మీకు తెలుసా? మనిషి బాడీలో ఎక్కడ దెబ్బ తగిలినా తిరిగి దాన్ని పునర్నిర్మించుకుంటుంది. కానీ ఒక్క పార్ట్ మాత్రం ఒక్కసారి పోతే అది బాడీలో మళ్ళీ రాదు. అదేంటో మీకు తెలుసా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఇదివరకు ఎప్పుడు చూడట్టు కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 1, చంద్రుడి కన్నా ఆస్ట్రేలియా చాలా వైడర్ గా ఉంటుంది. 2, స్పేస్ లో అన్ని గ్రహాలు యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే కేవలం వీనస్ గ్రహం మాత్రం క్లాక్ వైజ్ తిరుగుతుంది. ఆ గ్రహం ఎందుకు అలా తిరుగుతుందో ఒకవేళ మీకు తెలిసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 3, ఇతరులు తీసుకునే డిసిషన్ వల్ల వచ్చే భయాన్ని అలడోక్సోఫోబియా అంటారు. నెంబర్ 4, మనిషి బాడీలోని ప్రతి పార్ట్ తనకి తాను హీల్ చేసుకోగలదు, కానీ మనిషి పళ్ళు మాత్రం దానికి అది హీల్ చేసుకోలేదు. ఒకవేళ పన్ను ఇరిగితే లైఫ్ లాంగ్ ఆ పన్ను ఇరిగే ఉంటుంది, కానీ ఆ ప్లేస్ లో కొత్త పన్ను పుట్టుకురాదు. అందుకే అవి మళ్ళీ మళ్ళీ రావు. కాబట్టి మనం ఏదైనా దూల పని చేస్తే పెద్దలు చెప్తూ ఉంటారు పళ్ళు రాలుతాయని. నెంబర్ 5, ఒలింపిక్ గేమ్స్ లో చాలా రకాల గేమ్స్ ఉంటాయి. నిజానికి ఒలింపిక్స్ లో పాల్గొనాలంటే ఆ గేమ్ కి కొన్ని క్రైటీరియాస్ మ్యాచ్ అయి ఉండాలి. లైక్ ఫుట్బాల్, వాలీబాల్ లాంటి ఫిజికల్ గేమ్స్ కాకుండా చెస్, క్యారమ్ బోర్డ్ లాంటి కూర్చొని ఆడే గేమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మనం చిన్నప్పుడు ఎక్కువగా ఆడే చింతపిక్కలాట, తుక్కుడు బిచ్చ గేమ్స్ కూడా ఒలింపిక్స్ లో పెడితే బాగుంటుంది కదా అని. కానీ మీకు తెలుసా, కాంపిటేటివ్ ఆర్ట్ కూడా ఒలింపిక్ స్పోర్ట్ లో ఒక పార్ట్ గా పాల్గొనొచ్చు. నెంబర్ 6, ఐర్లాండ్ దేశాన్ని ఒక దేశంగా పిలుచుకున్నా గానీ చుట్టూరు నీళ్ళు ఉండడం వల్ల అది ఒక ఐలాండ్ లా పిలువబడుతుంది. ఐర్లాండ్ చుట్టూరు అనేక ఐలాండ్స్ ఉన్నాయి. అందులో ఇప్పటికీ ఎవ్వరు వెళ్ళలేని ఒక ఐలాండ్ ఉంది. దాని పేరు ఎలిస్ ఐలాండ్. ఐలాండ్ కి మొట్టమొదటిసారిగా ఐర్లాండ్ దేశానికి చెందిన 17 ఏళ్ల అమ్మాయి వెళ్ళింది. అంటే అమెరికాని వాస్కో డి గామా కనిపెట్టినట్టు ఈ ఎలిస్ ఐలాండ్ ని ఆ 15 ఏళ్ల ఐర్లాండ్ అమ్మాయి కనిపెట్టింది. నిజంగా గ్రేట్ కదా. నెంబర్ 6, మన ఫోన్ లో గూగుల్ పే, గూగుల్ డ్రైవ్, జీమెయిల్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ గూగుల్ ఇమేజెస్ అనేది ఎప్పుడు కనిపెట్టారంటే 2000 సంవత్సరం గ్రామీ అవార్డులో జెనిఫర్ లోపెజ్ గ్రీన్ డ్రెస్ వేసుకున్నప్పుడు మొట్టమొదటి ఇమేజ్ అదే. నెంబర్ 7, నీటిలో నిమ్మకాయలు అనేవి తేలుతూ ఉంటాయి, కానీ నిమ్మకాయ రసాన్ని నీటిలో వేస్తే అది మునిగిపోతుంది. నెంబర్ 8, ఈ ప్రపంచంలోని టాలెస్ట్ టవర్ అయిన ఈఫిల్ టవర్ ఫ్రాన్స్ లో ఉందని మనందరికీ తెలుసు, కానీ నిజానికి అది ముందుగా పెట్టాలనుకుంది బార్సిలోనాలో. నెంబర్ 9, స్పేస్ నుండి ఈ భూమి మీద గనక మనం దూకితే సెంటర్ ఆఫ్ ది ఎర్త్ కి చేరుకోవడానికి మనకి 19 నిమిషాలు పడుతుంది. నెంబర్ 10, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో మనం ఏదైనా ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత కింద హ్యాష్ ట్యాగ్ పెట్టి వాటిని ట్రెండ్ చేస్తూ ఉంటాం. నిజానికి ఆ హ్యాష్ ట్యాగ్ అసలు పేరు ఏంటంటే ఆక్టోథ్రో. పలకడానికి ఇబ్బంది ఉంది కదా, అందుకే హ్యాష్ ట్యాగ్ అని పెట్టేశారు. మీరు కూడా అదే ఫాలో అయిపోండి. నెంబర్ 11, చంద్రుడి మీద మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన వ్యక్తి పేరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అతను చనిపోయిన తర్వాత 2004లో అతని యొక్క జుట్టుని ఆప్షన్ లో సేల్ చేశారు. దాన్ని $3000 పెట్టి ఒక వ్యక్తి కొన్నాడు. మరి చంద్రుడి మీద అడుగు పెట్టిన హెయిర్ అది ఆ మాత్రం వాల్యూ ఉంటుంది. నెంబర్ 11, మనలో కొంతమందికి అరిస్టాటిల్, కాన్సిక్వెన్సెస్ ఇలాంటి పెద్ద పెద్ద పదాలు రాయడమే కాదు, ప్రొనౌన్సియేషన్ చేయడం కూడా రాదు. ఎందుకంటే ఆ అక్షరాలే అంత పెద్దగా ఉంటాయి, పలకడానికి చాలా కష్టంగా ఉంటాయి. కానీ ఇంగ్లీష్ లో ఒక వర్డ్ ఉంది, అది ఎంత పెద్దగా ఉంటుందంటే దాని అక్షరాలే మొత్తం 189,819 ఉంటాయి. ఆ వర్డ్ ని మొత్తం పలకాలంటే మినిమం 3 రోజులు పడుతుంది. నెంబర్ 12, ఇప్పుడు ప్రతి ఒక్కరు స్టైల్గా జీన్స్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు. కానీ ఒకప్పుడు జీన్స్లు అనేవి అమెరికాలో తెల్లదొరల కింద పనిచేసిన బ్లాక్స్ మాత్రమే వేసుకునేవారు. జీన్స్ లో ఒక టైనీ పాకెట్ ఉంటుంది. ఆ పాకెట్ వాచ్ స్టోర్ చేసుకోవడానికి డిజైన్ చేయబడింది. నెంబర్ 13, ఒకానొకప్పుడు మనుషులు తన యొక్క స్కిన్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యార్సనిక్ ని కూడా తిన్నారు. నెంబర్ 14, హాలీవుడ్ లో ఎన్నో కోట్ల రూపాయలు వసూలు చేసిన ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ మూవీ అయిన ద టర్మినేటర్ మూవీ ఒకానొకప్పుడు కేవలం ఆ సినిమా స్క్రిప్ట్ $1కి అమ్మేశారు. నెంబర్ 14, యాంటీబయాటిక్ కోసం మనం యూజ్ చేసే పెన్సిల్ ని మొదట్లో మాల్డ్ జ్యూస్ అని పిలిచేవారు. నెంబర్ 14, ఇందాక చెప్పానే 189,000 అక్షరాలు కలిగిన పెద్ద పెద్ద పదాలని పలకడానికి ఒక భయం వేస్తుంది. ఆ భయాన్ని ఏమంటారో తెలుసా? హిప్పోపోటమోనాస్ట్రోపాలసీ. పలకడం చాలా కష్టంగా ఉంది, ఇక్కడ పెడుతున్నా, చదివేయండి. నెంబర్ 16, ఈ ప్రపంచంలో అత్యంత ఫాస్ట్ గా మూవ్ అయ్యే కమర్షియల్ ఫ్లైట్స్ కేవలం స్కాట్లాండ్ లోనే ఉంటాయి. నెంబర్ 16, మొట్టమొదటిసారిగా కమర్షియల్ ప్యాసింజర్ ఫ్లైట్స్ తయారు చేసినప్పుడు దాని యొక్క ఫస్ట్ జర్నీ 23 minutes. నెంబర్ 18, రోజు మనం నెంబర్స్ చూస్తున్నా గానీ దాని గురించి మనం ఎప్పుడు గమనించలేని ఒక ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? 1 నుంచి 1000 నెంబర్స్ వరకు ఏ అనే లెటరే రాదు. కావాలంటే ట్రై చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 19, ఈ భూమి మీద డైనోసార్స్ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నప్పుడు మూన్ మీద యాక్టివ్ వాల్కనోస్ అనేవి ఉండేవి. కానీ బ్యాడ్ లక్, ఇప్పుడు ఇక్కడ డైనోసార్ లేవు, అక్కడ వాల్కనోస్ కూడా లేవు. నెంబర్ 21, పిరమిడ్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఈజిప్ట్లోనే ఎక్కువ పిరమిడ్స్ ఉన్నాయని మనం అనుకుంటాం, కానీ ఈ ప్రపంచంలోనే అతి ఎక్కువగా పిరమిడ్స్ ఉన్న దేశం సుడాన్. నెంబర్ 22, మనిషి బాడీలో ఉండే సర్క్యులేటరీ సిస్టమ్ ఎంత పొడవు ఉంటుందో తెలుసా? దాదాపు 60,000 మైళ్ళంత పొడవు ఉంటుంది.
ఏంటి నేను 5 అడుగులే ఉంటా కానీ నా లోపల ఎంత ఉందా అని అనుకుంటున్నారా? ఉంటుంది. నెంబర్ 22. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి చనిపోయిన తర్వాత తన బాడీ పార్ట్స్ని ఆర్గన్ డొనేట్ చేయొచ్చు, కేవలం ఒక్క వ్యక్తి తప్ప. అతనే పోప్స్ అనేవారు ఆర్గన్ డొనేట్ చేయకూడదు. నెంబర్ 25. మనం అప్పుడప్పుడు పార్టీస్, కన్సర్ట్స్కి వెళ్తూ ఉంటాం. మహా అయితే ఆ కన్సర్ట్స్ ఈవినింగ్ నుంచి రాత్రి వరకు లేదా నైట్ అంతా జరుగుతుంటాయి. కానీ ప్రపంచంలోనే హైయెస్ట్ గా జరిగిన కాన్సర్ట్ ఎంతసేపు తెలుసా? 453 గంటలు, అంటే దాదాపు 1 నెల రోజుల పైనే. నెంబర్ 26. మీ ముక్కును చేత్తో క్లోజ్ చేసి మీరు హమ్ చేయడం అనేది ఇంపాసిబుల్, కావాలంటే ట్రై చేయండి. నెంబర్ 27. ఈ ప్రపంచంలో ఉండే 4 హెమిస్పియర్స్ లో ఉన్న ఏకైక కాంటినెంట్ ఆఫ్రికా కాంటినెంట్. 28. మనుషులు అనే వారికి ఎమోషనల్ అయినప్పుడు గూస్ బంప్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనుషులనే జంతువులకు కూడా గూస్ బంప్స్ అనేవి వస్తాయి, కానీ కొన్ని జంతువులకు మాత్రమే వస్తాయి. జంతువుల్లో ఓన్లీ మ్యామల్స్ కి గూస్ బంప్స్ అనేవి వస్తాయి, అంటే పిల్లలకి పాలిచ్చే జంతువులకు మాత్రమే గూస్ బంప్స్ వస్తాయి. గుడ్లు పెట్టే జంతువులకి గూస్ బంప్స్ అనేవి రావు. లైక్ కోతికి వస్తుంది, కోడికి రాదు. 28. జపాన్ దేశంలో ఎన్ని వెండింగ్ మిషన్స్ ఉన్నాయంటే అక్కడ జనాభాలో 15% వెండింగ్ మిషన్స్ ఉన్నాయి. అంటే జపాన్ దేశంలో 40 మందికి ఒక వెండింగ్ మిషన్ ఉంది. 28. మనం మెక్డీకి వెళ్ళి పిజ్జాలు, బర్గర్లు ఇష్టంగా కొనుక్కొని తింటూ ఉంటాం. ఒకసారి మెక్డీ ఒక బబుల్ గమ్ ని తయారు చేసింది, అది కూడా బ్రోకలీ ఫ్లేవర్ తో. టేస్ట్ ఎంత దరిద్రంగా ఉందంటే మళ్ళీ ఇంకోసారి అలాంటి బబుల్ గమ్ చెయ్యాలని కూడా అనుకోలేదు. 29. ఫిన్లాండ్ దేశంలో కార్స్ కన్నా ఎక్కువ సోనాస్ ఎక్కువగా కనబడతాయి. నెంబర్ 30. మీరు నీటిలో మూలిగి ఎంతసేపు వరకు ఊపిరి తీసుకోకుండా ఉండగలరు? 2, 3, మహా అంటే 5. ఆ రికార్డులో భాగంగా ఒక వ్యక్తి నీటిలో 24 నిమిషాల 37 సెకండ్ల పాటు నీటిలో మూలిగి ఊపిరి తీసుకోకుండా ఉన్నాడు. అలా చేయడానికి అతను ఎంతో కఠోరమైన ప్రాక్టీస్ చేశాడు. మనం కూడా అంతసేపు ఉందామని ట్రై చేయొద్దు, పోతారు. నెంబర్ 31. ఫ్రిడా కాలో అనే ఒక ఫేమస్ ఆర్టిస్ట్ ఉన్నాడు. అతను తన సెల్ఫ్ పోర్ట్రేట్ ని 55 సార్లు వేసుకున్నాడు. నెంబర్ 32. వంటల్లో భాగంగా మనం అవకాడోస్ ని సలాడ్స్ లో ఉపయోగిస్తాం. అవకాడోస్ వెజిటేబుల్స్ అనుకొని మనం భ్రమపడుతుంటాం, కానీ నిజానికి అవకాడోస్ అనేవి ఫ్రూట్స్. 33. NFL లీగ్ లో సూపర్ బౌల్ రెఫరీస్ కూడా సూపర్ బౌల్ డ్రింక్స్ లభిస్తాయి. 34. ఇండియాలో మనం ఇష్టంగా కుక్కల్ని, పిల్లల్ని పెంచుకుంటాం, కానీ స్విట్జర్లాండ్ దేశంలో గునియా పిగ్గుని మీరు పెంచుకోవచ్చు, కానీ కొనుక్కోలేరు. ఎందుకంటే స్విట్జర్లాండ్ దేశంలో పందుల్ని కొనుక్కోవడం అనేది ఇల్లీగల్. 35. ఈ ప్రపంచంలో ప్రతి దేశానికి ఒక నేషనల్ యాంథమ్ ఉంది. ఆ నేషనల్ యాంథమ్ ని పలుకుతూ మనం పాడతాం, కానీ 4 దేశాలకు మాత్రం నేషనల్ యాంథమ్ ఉంటుంది, కానీ అందులో లిరిక్స్ అనేది ఉండదు. మరి ఆ దేశాలంటే మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 36. అమెరికాలో చాలా స్టేట్స్ ఉన్నాయి, ఒక్కో స్టేట్ కి ఒక్కో పేరు ఉంటుంది, కానీ అందులో ఉండే ఫన్నీ ఫ్యాక్ట్ ఏంటంటే అమెరికాలో ఉండే అన్ని స్టేట్స్ లో ఒక్క స్టేట్ పేరులో కూడా క్యూ అనే అక్షరం ఉండదు. నెంబర్ 37. సినిమా వాళ్ళకి అకాడమీ అవార్డ్స్ అనేవి హైయెస్ట్ గా చెప్పుకుంటారు. ప్రపంచం మొత్తంలో లైఫ్ టైమ్ అకాడమీ అవార్డ్స్ ఎక్కువగా ఉన్నది వాల్ట్ డిజ్నీకి, అది కూడా 26. 37. ఆకాశంలో కనిపించే మేఘాలు ఒక్కొక్కటి బరువు ఎంత ఉంటుందో తెలుసా? దాదాపు 1 మిలియన్ పౌండ్స్. నెంబర్ 38. బీపీ ఎక్కువగా ఉండేవారు బీపీ మాత్రలు వేసుకుంటేనే బీపీ తగ్గుద్ది అని అనుకుంటారు. అది వాస్తవమే, కానీ మెడలో నెక్లెస్ వేసుకుంటే బీపీ వచ్చే వాళ్ళకి 7.5% వరకు బీపీ తగ్గే అవకాశం ఉంది. ఎవరికైనా బీపీ ఎక్కువగా ఉంటే రోల్డ్ గోల్డ్ నెక్లెస్ అయినా పర్లేదు, అప్పుడప్పుడు బీపీ తగ్గించుకోవడానికి వేసుకుంటూ ఉండండి. నెంబర్ 39. మనలో కొంతమందికి యానిమల్స్ అంటే అలర్జీగా ఉంటుంది, వాటిని ముట్టుకోవాలంటే గలీజ్గా అనిపిస్తుంటుంది. అలాగే కొన్ని జంతువులకి మనుషులంటే అలర్జీగా కూడా ఉంటుంది, వాళ్ళని స్మెల్ చేయడం కూడా వాటికి ఇష్టం ఉండదు. మరి ఆ జంతువులు అంటే మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 40. ఈ ప్రపంచంలో హ్యాపీగా ఉండే దేశం యొక్క ప్రజలు ఎవరంటే ఫిన్లాండ్ దేశం వాళ్ళు. లాస్ట్ 7 years గా ప్రపంచంలోనే హ్యాపీయెస్ట్ పీపుల్ గా ఫిన్లాండ్ ప్రజలు ఉన్నారు. కొంచెం మన దేశం నాయకులు కూడా ఫిన్లాండ్ నాయకులు ఏం చేస్తున్నారో తెలుసుకొని మనల్ని కూడా హ్యాపీగా ఉంచేస్తే పోలా. నెంబర్ 41. డాల్ఫిన్స్ లో చాలా రకాల ప్రజాతులు ఉన్నాయి. అందులో బాటిల్ నోస్ డాల్ఫిన్స్ ఒకదానికొకటి పేరు పెట్టుకొని పిలుచుకుంటాయి, కానీ ఆ పేరేంటో అడగొద్దు, కానీ వాటి భాషలో పిలుచుకుంటాయి. మనుషుల తర్వాత ఈ భూమి మీద అత్యంత తెలివైన జంతువు ఏదంటే అవి డాల్ఫిన్స్. నెంబర్ 43. మనం జిమ్కి థ్రెడ్ మీద పరిగెత్తేసి ఒక 1000 క్యాలరీస్ బర్న్ చేస్తే చాలా అనుకుంటాం, కానీ మీ బ్రెయినే ప్రతిరోజు 500 నుండి 1000 క్యాలరీస్ వరకు బర్న్ చేస్తుంది. నెంబర్ 44. ఈ ప్రపంచంలో ఉండే 10% మంది ప్రజలు లెఫ్ట్ హ్యాండెడ్ గా ఉంటారు. నెంబర్ 45. వాటర్ తర్వాత జనాలు ఎక్కువగా ఇష్టపడి తాగే బీవరేజ్ ఏంటో తెలుసా? టీ. ప్రపంచవ్యాప్తంగా వాటర్ తర్వాత అతి ఎక్కువగా టీనే ఇష్టంగా తాగుతారు. నెంబర్ 46. మనిషి యొక్క గుండె రోజుకి 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. మన లోపల కనిపించిన గుండె అంత బాగా పనిచేస్తే ఆ గుండె బాగా పనిచేసేలా చూసుకోవడానికి మనం రోజుకి ఒక్క పూట పనిచేస్తే చాలు. నెంబర్ 46. ఔటర్ స్పేస్ లోకి ప్రయాణించిన మొట్టమొదటి జంతువు ఫ్రూట్ ఫ్లైస్. నెంబర్ 47. మ్యామల్స్ ప్రజాతిలో కేవలం ఎగిరే జంతువు ఏదంటే అది ఓన్లీ బ్యాట్స్ మాత్రమే, అంటే ఎగరగలిగే పాలిచ్చే జంతువులు కేవలం బ్యాట్స్ మాత్రమే. నెంబర్ 48. మనలో ప్రతి ఒక్కరు కూరలో టమాటాలు అనేవి వేసుకుంటూ ఉంటాం. టమాటాలు వెజిటేబుల్స్ అని మనం అపోహలో బతికేస్తాం, కానీ నిజానికి టమాటోస్ వెజిటేబుల్స్ కాదు, ఫ్రూట్స్. నెంబర్ 49. బుజ్జిగాడు సినిమాలో
చూపించిన చిన్న కుక్క పిల్ల ఉంది కదా, దాని పేరు చివావా. ఈ ప్రపంచంలోనే స్మాలెస్ట్ డాగ్ బ్రీడ్ గా దాన్ని చెప్పుకుంటారు. నెంబర్ 49. మనుషులు స్మెల్ ని ముక్కుతో పసిగడతారు, కానీ పాములు స్మెల్ ని నాలుగుతో పసిగడతాయి. అందుకే మాటికి నాలుగు బయటికి తీసి ఊపుతూ ఉంటాయి. నెంబర్ 50. స్పేస్ లో ఉండే బజీ లైటియర్ ఒరిజినల్ పేరు లూనార్ లారీ. నెంబర్ 53. బొద్దింక తల తీసేసినా గానీ కొన్ని సంవత్సరాల పాటు బొద్దింకలు బతకగలవు, కానీ మిగతా ఏ జంతువు తల తీసేస్తే బతకలేదు. అయినా కానీ ఒక కోడి దాని తల లేకుండా 18 నెలల పాటు బతికింది. 54. మనం పిజ్జాలు, బర్గర్లు టమాటా కెచప్ అనేది వేసుకొని తింటూ ఉంటాం, కానీ ఒకనొకప్పుడు టమాటా కెచప్ ని మెడిసిన్ లో వాడేవారు. 55. మనుషులు చాలా జంతువుల్ని క్లోన్ చేద్దామని ట్రై చేశారు, కానీ ఏ జంతువు మీద అది వర్కౌట్ కాలేదు. కేవలం ఒకే ఒక జంతువు మీద అది వర్కౌట్ అయింది, అది షీప్. ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా క్లోన్ అయిన జంతువు షీప్. నెంబర్ 56. మన సోలార్ సిస్టమ్ లో అతి పెద్ద ప్లానెట్ ముందుగా ఉండే మెర్క్యూరీ కాదు, లాస్ట్ లో ఉండే ప్లూటో కాదు, మధ్యలో ఉండే జూపిటర్. 57. మన సోలార్ సిస్టమ్ లో సన్ కి అతి దగ్గరగా ఉండే మొట్టమొదటి ప్లానెట్ మర్క్యూరీ. నెంబర్ 59. మనందరికి తెలుసు మైల్ అంటే కిలోమీటర్ కన్నా ఎక్కువగా ఉంటుంది, అంటే కిలోమీటర్న్నర. ఒక్క మైల్లో ఎన్ని ఫీట్లు ఉంటాయో తెలుసా? 5280 ఫీట్లను కలుపుకుంటే ఒక మైల్ అంటారు. ఇండియాలో కిలోమీటర్లతో పోలుస్తారు, కానీ బయట దేశంలో మైల్స్ కింద లెక్కేస్తారు. కానీ ఇండియాలో వేసే హైవేస్ ని మైల్స్ తోటే లెక్కేస్తారు. అందుకే హైవేల పక్కన మైల్ రైలు పెడతా ఉంటారు. 58. మనుషులకు ఉక్కుపోస్తే చెమట వస్తుంది, కానీ ప్లాస్టిక్ పీసెస్ కి ఉడికేస్తే చెమట రాదు, పాలు వస్తాయి. 59. అమెరికాలో ఉండే మ్యాసచ్యూసెట్స్ స్టేట్ బాస్కెట్ బాల్ కి, వాలీబాల్ కి హోమ్ గా చెప్పుకుంటారు, ఎందుకంటే ఈ రెండు గేమ్లని మొట్టమొదటిగా కనిపెట్టింది అక్కడే. నెంబర్ 60. అట్టిపళ్ళను గనక బ్లాక్ లైట్ కింద ముగ్గిస్తే అవి బ్లూ కలర్ లో మెరుస్తూ ఉంటాయి. కావాలంటే ఎప్పుడైనా బ్లాక్ లైట్ పెట్టి చూడండి. నెంబర్ 60. అమెరికాలో ఉండే ఒక ఆమె హడావిడిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఇంతకీ ఆ కంప్లైంట్ ఏంటో తెలుసా? ఆమె కొనుక్కునే ఐస్ క్రీమ్ మీద స్ప్రింకిల్స్ ఎక్కువగా లేవని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. నిజంగా చాలా స్టూపిడ్ గా ఉంది కదా. ఇలాంటి స్టూపిడ్ రీజన్స్ మీ లైఫ్ లో కూడా జరిగితే కమెంట్ రూపంలో తెలియజేయండి, నేను ప్రతి ఒక్క కామెంట్ ని చదువుతా. నెంబర్ 61. ఇండియాలో 4 టైమ్ జోన్స్ ఉన్నాయి. భూమి ఫ్లాట్ గా ఉండదు, రౌండ్ గా ఉంటుంది. దాని కారణంగా టైమ్ జోన్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఇండియాలో 4 టైమ్ జోన్స్ ఉన్నాయి. అలాగే రష్యా దేశానికి 11 టైమ్ జోన్స్ ఉన్నాయి. రష్యా గ్లోబ్ లో కార్నర్ లో ఉంటుంది కాబట్టి అక్కడ టైం జోన్స్ కొంచెం ఫన్నీగా ఉంటాయి. అది ఎలా ఉంటుందో చెప్పమంటారా? 4 కిలోమీటర్ల యువతల ఒక టైం జోన్ లో టైం సాయంత్రం 4 అవుతే 4 కిలోమీటర్లు దాటితే అవతల టైం జోన్ నైట్ 12 అవుతుంది. నెంబర్ 62. మనలో ప్రతి ఒక్కరు కిట్ క్యాట్స్ చాక్లెట్స్ ని ఇష్టంగా తింటూ ఉంటారు. నిజానికి కిట్ క్యాట్స్ అనేవి జపాన్ దేశం తయారు చేసింది. జపాన్ దేశం వాటిని ఎలా ఇన్స్పైర్ అయి తయారు చేసిందో తెలుసా? జపాన్ దేశం వాళ్ళు ఇష్టంగా సూషీ అనే డిష్ ని తింటారు. ఆ సూషీ డిష్ ని ఇన్స్పైర్ చేసుకుని కిట్ క్యాట్ చాక్లెట్స్ ని తయారు చేశారు. మరి మీలో ఎంతమంది సూషీ డిష్ ని తిన్నారో కమెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే తిన్నా, చాలా బాగుంటుంది. 63. స్పేస్ లో ఉండే కామెట్స్ యొక్క స్మెల్ ఎలా ఉంటుందంటే కుళ్ళిపోయిన గుడ్లు ఎలా స్మెల్ చేస్తాయో అలా ఉంటాయి. 65. ఈ ప్రపంచంలోనే అతి చిన్న దేశంగా వాటికన్ సిటీని పిలుచుకుంటారు. వాటికన్ సిటీకి హైయెస్ట్ పర్సన్ ని పోప్ అంటారు. 65. తేనెటీగలు ఎంత హైట్ కి ఎగరగలవు అంటే వాటికి గ్రావిటేషనల్ ఫోర్స్ తో సంబంధమే లేదు. ఈగల్స్ కంటే హైట్ లో బీస్ ఎగరగలవు, అంటే బీస్ తలుచుకుంటే మౌంట్ ఎవరెస్ట్ కంటే ఎక్కువ హైట్ లో ఎగరగలవు. 65. ఈ ప్రపంచంలోనే ఫేమస్ చర్చ్ అయిన క్యాప్సన్ చర్చ్ యొక్క ఫుల్ నేమ్ ఏంటంటే హొరాషియో మెగెల్లన్ చర్చ్. అలా పిలవడానికి కష్టంగా ఉందనే క్యాప్సన్ చర్చ్ అని క్యూట్ గా పిలుచుకుంటారు. నెంబర్ 66. ఒకానొకప్పటి అమెరికా ప్రెసిడెంట్ అయిన థియోడోర్ రోజ్వెల్ట్ కి ఒక పెట్ ఉండేది. అది కుక్క కాదు, పిల్లి కాదు. అతను పెట్టుగా ఒక హైనాను పెంచుకున్నాడు. హైనాలు చూడడానికి చాలా కన్నింగ్ గా మరియు భయంకరంగా కనిపిస్తాయి, కానీ రియాలిటీలో మనుషులతో ఎక్కువగా ఫ్రెండ్లీ నేచర్ ని కలిగి ఉండేవి హైనాస్ మాత్రమే. నెంబర్ 67. తెలుగులో తీసే సినిమాల్ని టాలీవుడ్ అంటారు, బొంబాయిలో తీసే సినిమాల్ని బాలీవుడ్ అంటారు, అలాగే అమెరికాలో తీసే సినిమాల్ని హాలీవుడ్ అంటారు. మొదట్లో హాలీవుడ్ ని హాలీల్యాండ్ అని పిలుచుకునేవారు. 68. మనం డ్రై ఫ్రూట్స్ లో పీనట్స్ ని కూడా ఒక భాగంగా చూస్తాం. అవి కూడా నట్సే అనుకుంటాం. నిజానికి పీనట్స్ అనేవి నట్స్ జాతికి చెందినవి కాదు. యాక్చువల్ గా పీనట్స్ అనేవి లెగ్యూమేస్ జాతికి చెందినవి. నెంబర్ 69. ఈ ప్రపంచంలోనే అతి పెద్ద జంతువు ఏది అంటే బ్లూ వేల్ అని చెప్తూ ఉంటారు. బ్లూ వేల్ పెద్దగా బయట ఎక్కడ కనిపించవు. సముద్రంలోని లోపల భాగంలో మాత్రమే బ్లూ వేల్స్ ఉంటాయి. అవి ఎంత పెద్దగా ఉంటుందంటే ఒక్క బ్లూ వేల్ 32 ఏనుగులంత పొడుగు ఉంటుంది. అలాగే బ్లూ వేల్ యొక్క నాలికే ఏనుగంత బరువు ఉంటుంది. నెంబర్ 70. మనిషి బాడీలో అతి ఎక్కువగా ఉండే ఆర్గన్ స్కిన్. నెంబర్ 69. స్కాట్లాండ్ దేశం యొక్క నేషనల్ యానిమల్ యూనికార్న్. కానీ రియాలిటీలో యూనికార్న్ ని ఎవ్వరు చూడలేదు, అంటే కొమ్ముండే గుర్రాన్ని ఎవ్వరు చూడలేదు. అది కేవలం పురాణాలలో మాత్రమే ఉంటుంది. అయినా కానీ స్కాట్లాండ్ దేశం యూనికార్న్ ని ఆ దేశం యొక్క నేషనల్ యానిమల్ గా ప్రకటించింది. లైక్ మన ఇండియాలో టైగర్ నేషనల్ యానిమల్, అది రియాలిటీలో ఎగ్జిస్టెన్స్ లో ఉంటుంది. బెంగాల్ టైగర్స్ ఉన్నాయి, మన దేశం నేషనల్ యానిమల్ గా పెట్టుకుంది. కానీ స్కాట్లాండ్ దేశంలో యూనికార్న్స్ అనేవి లేవు, ప్రపంచంలో కూడా లేవు.
కానీ స్కాట్లాండ్ పురాణాల్లో యూనికార్న్స్ ఉన్నాయి అనే ఒకే రీజన్ వల్ల అవి ఎగ్జిస్టెన్స్ లేకపోయినా గానీ స్కాట్లాండ్ దేశం యూనికార్న్ ని నేషనల్ యానిమల్ గా ప్రకటించింది. నెంబర్ 70. మన చేతికి ఉండే గోర్లు కాళ్ళకి ఉండే గోర్ల కంటే రెండింతలు ఫాస్ట్ గా పెరుగుతాయి. నెంబర్ 72. ఈ ప్రపంచంలోనే అతి పొడవైన నాలుక కలిగిన జంతువు జిరాఫీ. దాని యొక్క పొడవు 20 ఇంచుల వరకు ఉంటుంది, అంటే మన అరచే అంత. నెంబర్ 73. సముద్రంలో నివసించే ష్రింప్స్ యొక్క హార్ట్ వాటి యొక్క లెఫ్ట్ హ్యాండ్ లో ఉంటుంది. 74. ఈ ప్రపంచంలోనే అతి పెద్ద బిల్డింగ్ దుబాయ్ లో ఉంది, దాని పేరు బుర్జ్ ఖలీఫా. నెంబర్ 74. ఈ ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయి, అంటే కాంటినెంట్స్. అందులో అతి పెద్ద కాంటినెంట్ ఆసియా ఖండం. మనం ఇప్పుడు బతుకుతుంది అందులోనే. అందుకే ఎవరైనా అడిగితే గ్రేట్ గా చెప్పండి, వరల్డ్ లోనే అతిపెద్ద కాంటినెంట్ లో మేము బతుకుతున్నామని. నెంబర్ 74. ఈ ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తగలిగే జంతువు చీతా. నెంబర్ 75. చీమలు గాలి పీల్చుకుంటాయి, కానీ ఇన్హేల్ ఎక్స్హేల్ చేయడానికి వాటి బాడీ లోపల లంగ్స్ అనేవి ఉండవు. నెంబర్ 76. స్పేస్ లో ఒక ప్లానెట్ ఉంది, అది భూమి నుండి చాలా దూరంగా ఉంది. ఆ ప్లానెట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆ ప్లానెట్ మొత్తం డైమండ్ తోనే చేయబడింది. అంటే ఆ ప్లానెట్ లోపల గనక వెళ్తే చుట్టూరు ఎక్కడ చూసినా మీకు డైమండ్సే కనిపిస్తాయి. మరి మీలో ఎంతమంది ఆ ప్లానెట్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారో, వెళ్ళి అక్కడ డైమండ్స్ కొండల్ని సుత్తులతో పగలగొట్టుకుని సంచిలో నింపుకొని రావాలనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 77. అమెరికా దేశంలో అనేక ఐలాండ్స్ ఉన్నాయి, అందులో అతి చిన్న ఐలాండ్ పేరు రోడ్ ఐలాండ్. నెంబర్ 77. ఆస్ట్రేలియాని గ్రేట్ బ్యారియర్ రీఫ్ కి హోమ్ టౌన్ గా చెప్పుకుంటారు. నెంబర్ 78. ఈ భూమి మీద ప్రస్తుతం ఎగ్జిస్టెన్స్ లో ఉన్న అతి పెద్ద జంతువు ఏదంటే అది బ్లూ వేల్. బ్లూ వేల్స్ ఇప్పటికీ మన భూమి మీద ఉండే సముద్రంలో బ్రతికే ఉన్నాయి. నెంబర్ 77. సీ ఆటర్స్ అనే జంతువులు నిద్రపోయేటప్పుడు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిద్రపోతాయి. నెంబర్ 78. మనుషులకి చెమట సంకలో మరియు బాడీ మీద ప్రతి చోట వస్తుంది, కానీ కుక్కలకు మాత్రం చెమట వాటి యొక్క పాస్ అంటే కాళ్ళ దగ్గర వస్తాయి. నెంబర్ 79. ఫ్లెమింగోస్ అనే జీవులు చూడడానికి చాలా పింక్ కలర్ లో అందంగా కనిపిస్తాయి, కానీ అవి పుట్టినప్పుడు మాత్రం అవి పింక్ కలర్ ని కలిగి ఉండవు. 79. మనిషి బాడీలో ఉండే ప్రతి పార్ట్ వయసు పెరిగే కొద్ది గ్రో అవుతూ ఉంటుంది, కానీ ఒక ముక్కు మరియు చెవు ఎప్పటికీ పెరగవు. ఒక వయసు వచ్చినప్పటికీ ఆ 2 బాడీ పార్ట్స్ పెరగడం ఆగిపోతాయి. నెంబర్ 80. ఒకవేళ మీరు పిల్లలకి ఏదైనా స్వీట్ ఐటమ్ పెట్టారనుకోండి, ఆ డిష్ స్వీట్ గా ఉందని పిల్లలు తెలుసుకోలేవు, ఎందుకంటే స్వీట్ ని పిల్లలు టేస్ట్ చేయలేవు. నెంబర్ 81. సన్ సర్ఫేస్ మీద ఉండే హీట్ చాలా ఎక్కువ ఉంటుంది. అది ఎంత ఉంటుందంటే దాదాపు ఆ హీట్ 10,000 degrees Fahrenheit వరకు ఉంటుంది. 83. కొమ్ములు కలిగిన మగజింకలకి తన యొక్క కొమ్ములు సంవత్సరానికి 4 ఇంచుల వరకు పెరుగుతూ పోతాయి. నెంబర్ 84. మనిషి బాడీలో ఉండే మొత్తం ఎముకల్లో 5% ఎముకలు మనిషి యొక్క కాళ్ళలోనే ఉంటాయి. 85. కేవలం ఆవులు గుర్రాలు మాత్రమే నిలబడి కూడా నిద్రపోగలవు. 86. ఈ భూమి మీద అతి ఎక్కువ ప్రజాతి కలిగిన జీవులు ఏవంటే అవి ఇన్సెక్ట్స్, ఎందుకంటే భూమి మీద 1 million కి పైగా ఇన్సెక్ట్స్ యొక్క స్పీషీస్ ఉన్నాయి. నెంబర్ 88. మనం ఆరెంజ్ కలర్ క్యాట్స్ ని చూస్తూనే ఉంటాం, దాదాపు అలా కనిపించే ఆరెంజ్ క్యాట్స్ లో 80% మగవే ఉంటాయి. నెంబర్ 89. ఈ ప్రపంచంలో ఒక అతిపెద్ద బటర్ఫ్లై ఉంది, దాని పేరు క్వీన్ అలెగ్జాండ్రియా బర్డ్ వింగ్, మరియు దాని యొక్క ఒక్కొక్క వింగ్ యొక్క సైజు దాదాపు 10 inches వరకు ఉంటుంది. 89. ఒకవేళ ఇద్దరు కమల పిల్లలు ఉన్నారనుకోండి, వారు చూడడానికి ఒకేలా ఉన్నా గానీ వారి యొక్క ఫింగర్ ప్రింట్స్ మాత్రం అస్సలు మ్యాచ్ అవ్వవు. నెంబర్ 90. భూమి సూర్యుడి చుట్టూ 24 గంటలు తిరుగుతుంది, కానీ ఇప్పుడు భూమి స్పీడ్ పెంచింది. ఒకప్పుడు భూమి సూర్యుడి చుట్టూ కొంచెం స్లోగా తిరిగేది, అంటే అప్పట్లో సూర్యుడి చుట్టూ భూమి ఒక్క రౌండ్ వేయడానికి 21 hours పట్టేది, కానీ ఇప్పుడు 24 hours పడుతుంది. నెంబర్ 90. మనం ఆకలేస్తే రోజుకి 3 సార్లు తింటాం, కానీ మన తలలో ఉండే బ్రెయిన్ కంటిన్యూగా తింటూనే ఉంటుంది. ఆ ప్రాసెస్ ని పాగోసైటిస్ అంటారు. ఎప్పుడైతే మన యొక్క బాడీలో సెల్స్ ఎన్వలప్ అయ్యి చిన్న చిన్న అమౌంట్ గా అవి కన్జ్యూమ్ అవుతూ ఉంటాయో మన బాడీలో ఉండే మాలిక్యూల్స్ రిమూవ్ అవుతూ ఉంటాయి, అంటే అవి డెడ్ సెల్స్ మారిపోతూ ఉంటాయి. మన బ్రెయిన్ లో ఉండే పాగోసైటిస్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆ డెడ్ సెల్స్ లో ఉండే గ్రే మ్యాటర్ ని తినేస్తూ ఉంటుంది. దానివల్ల మన యొక్క బ్రెయిన్ ఎప్పుడు హెల్తీగా ఉంటుంది. నెంబర్ 92. అప్పుడప్పుడు పురావస్తు శాస్త్రవేత్తలకి డైనోసార్స్ యొక్క ఆనవాళ్లు దొరుకుతూ ఉంటాయి. వాటి యొక్క ఎముకలు చూసి అవి ఎంత వయసు కలిగి ఉన్నాయో చెప్తూ ఉంటారు. కానీ ఒకసారి డైనోసార్ యొక్క పూప్ దొరికింది, అంటే షిట్. దాని యొక్క పొడవు ఎంత ఉందంటే 30 centimeters. అలాగే అది ఫాజిల్ స్టేట్ లో దొరికింది కాబట్టి దాని యొక్క బరువు కూడా 2 liters వరకు ఉంది. నెంబర్ 93. మనుషులు టైం చూడాలనుకుంటే గోడకున్న గడియారంలో వృష్టికున్న వాచ్ ను చూసి టైం తెలుసుకుంటాం, కానీ జంతువుల బాడీలో ఇన్బిల్ట్ గా టైం సిస్టమ్ అనేది ఉంటుంది. రోజులో ఎప్పుడు ఏ టైం అవుతుందో వాటికి ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. నెంబర్ 94. వాటర్ దేని మీదైనా పడితే వెట్టిగా అవుతుంది, కానీ వాటర్ మాత్రం ఎప్పటికీ వెట్టిగా అవ్వదు. నెంబర్ 95. ఈ భూమి మీద ఉండే బ్యాక్టీరియా మొత్తాన్ని ఒక తీగలాగా సాగదీస్తే అది ఎంత పొడవు ఉంటుందంటే దాదాపు 10 billion light years వరకు ఉంటుంది. నెంబర్ 96. మనుషులు కుక్కల్ని చాలా ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు, కానీ దురదృష్టవశాత్తు కుక్కలు అనేవి ఎక్కువ కాలం పాటు బతకవు. కానీ ఇప్పటి వరకు అతి ఎక్కువ కాలం పాటు బతికిన కుక్క వయసు ఎంతో తెలుసా? 29.5 సంవత్సరాలు. అది ఒక ఆస్ట్రేలియన్ క్యాటిల్ డాగ్, దాని పేరు
లూయి. నెంబర్ 97. ఈ ప్రపంచంలోనే అతి ఎక్కువ కాలం పాటు బ్రతికిన పిల్లి యొక్క వయసు 38 సంవత్సరాల 3 రోజులు. ఆ పిల్లి పేరు క్రీమీ పఫ్. ఇప్పటి వరకు ఈ భూమి మీద అంత ఎక్కువ కాలం పాటు ఏ పిల్లి బతకలేదు. నెంబర్ 98. స్పేస్ లో సన్ కూడా శబ్దం చేస్తుంది, కానీ ఆ శబ్దాన్ని మనిషి చెవులతో వినలేడు. నెంబర్ 99. ఈ ప్రపంచంలోనే హైయెస్ట్ మౌంటైన్ ఏది అంటే మనం వెంటనే మౌంట్ ఎవరెస్ట్ అని టప్మని చెప్పేస్తాం. కానీ నిజానికి ఈ ప్రపంచంలోనే అతి పెద్ద మౌంటైన్ మౌంట్ ఎవరెస్ట్ కాదు. మౌంట్ ఎవరెస్ట్ కన్నా 2 పెద్ద మౌంటైన్స్ ఉన్నాయి. వాటి పేరు మౌనాకి మరియు మౌనాలా. ఈ 2 పక్కపక్కనే ఉంటాయి. ఈ 2 హవాయి దేశంలో ఉంటాయి. ఇవి అంత పెద్దగా ఉంటాయి కాబట్టి ఇవి ఇప్పటికీ యాక్టివ్ వాల్కనోస్ ని కలిగి ఉన్నాయి. దాని కారణంగా ఇవి ఎప్పుడు పేల్తాయో భయపడి వాటి మీదకి ఎవరు వెళ్ళరు. దాదాపు నీటి లోపలే ఆ మౌంటైన్స్ యొక్క డిస్టెన్స్ 4.2 కిలోమీటర్ ఉంటుంది. అలా మొత్తం కలుపుకొని ఆ మౌంటైన్ యొక్క హైట్ 10.2 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. కానీ మౌంట్ ఎవరెస్ట్ యొక్క హైట్ బేస్ తో కలుపుకుంటే కేవలం 4.6 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 99. మనం చిన్నప్పటి నుండి వరల్డ్ అవుట్లైన్ మ్యాప్ లని స్కూల్లో చూస్తూ ఉంటాం. కానీ స్కూల్లో మనకి చూపిస్తున్న ఆ వరల్డ్ మ్యాప్ మొత్తం అబద్ధం. ఎందుకంటే వరల్డ్ మ్యాప్ మనకి ఫ్లాట్ గా కనిపిస్తుంది, కానీ నిజానికి భూమి అనేది రౌండ్ గా ఉంటుంది. ఫ్యాక్ట్ చూసుకున్నట్లయితే వరల్డ్ మ్యాప్ లో అమెరికా లెఫ్ట్ సైడ్ లో, రష్యా టాప్ లో, 2 చాలా దూరంగా కొన్ని వేల కిలోమీటర్ల దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ భూమి అనేది రౌండ్ గా ఉంటుంది. ఒకవేళ ఆ షీట్ ని ఇలా టర్న్ చేసినట్టయితే అది రౌండ్ గా మారుతుంది. అప్పుడు వేల కిలోమీటర్లు కూడా దగ్గరగా అయిపోతాయి. రియాలిటీలో అమెరికాకి రష్యాకి మధ్య దూరం కేవలం 3.5 కిలోమీటర్స్ మాత్రమే. ఫ్యాక్ట్ నెంబర్ 100. ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా అడుగుపెట్టింది నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని మనందరికీ తెలుసు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ని అమెరికా స్పేస్ ఏజెన్సీ అయిన నాసా. అయినప్పటికీ ఈ ప్రపంచంలోని కొన్ని దేశాలు అమెరికా మూన్ ల్యాండింగ్ చేయలేదు, కేవలం ప్రపంచాన్ని నమ్మించడానికి ఒక సెట్ లో మూన్ ల్యాండింగ్ చేసినట్లుగా క్రియేట్ చేశారు అని చెప్తూ ఉంటారు. కానీ అందులో ఎంతవరకు వాస్తవం ఉందో ఎవ్వరికీ తెలియదు. మరి మూన్ ల్యాండింగ్ గురించి మీరేమనుకుంటున్నారో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎండాకాలంలో ఈఫిల్ టవర్ నార్మల్ సైజ్ కంటే 15 సెంటీమీటర్లు పొడుగ్గా పెరుగుతుంది. దానికి కారణం ఈఫిల్ టవర్ లో ఉండే ఐరన్ కైనెటిక్ ఎనర్జీ వల్ల సాగి పెద్దగా కనిపిస్తుంది. 103. ఏన్షియంట్ రోమ్ లో ఉండే ప్రజలు వైన్ తో పాటు ఒక పీస్ ఆఫ్ టోస్ట్ ని కూడా అందులో ముంచుకొని తినేవారు. అంటే మనం పొద్దున టీలో టోస్ట్ ఎలా ముంచుకొని తింటామో అప్పట్లో వాళ్ళు వైన్ లో టోస్ట్లు ముంచుకొని తినేవాళ్ళు. అలా ఎందుకు చేసేవారంటే ఆరోగ్యానికి చాలా మంచిదని వారు భావించేవారు. 105. జనాలు ఎక్కువగా ఎప్పుడు క్రియేటివ్ గా ఉంటారంటే వాళ్ళు షవర్ లో స్నానం చేసేటప్పుడే వారు చాలా క్రియేటివ్ గా ఉంటారు. అంటే పాటలు రానోళ్ళు కూడా షవర్ బాత్ చేసేటప్పుడు పాటలు పాడుతూ స్నానం చేస్తారు. 106. అప్పుడే పుట్టిన బేబీ ర్యాబిట్స్ ని కిడ్స్ అని అంటారు. 107. ఈ భూమి మీద మొట్టమొదటి ఏరోప్లేన్ ఎప్పుడు ఫ్లై అయిందో తెలుసా? అది 1903 డిసెంబర్ 17. ఆ ఫ్లైట్ నడిపింది విల్బర్ ఆర్విల్లీ రైట్ బ్రదర్స్. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజు ప్రపంచానికి ఏరోప్లేన్స్ పరిచయం అయ్యాయి, కానీ అది నడిపిన ఫస్ట్ రైడ్ లోనే ఆ రైట్ బ్రదర్స్ చనిపోయారు. 108. మనలో చాలా మంది బంగారం కొత్తది బాగుంటుంది, బియ్యం పాతగవుతున్న కొద్దీ బాగుంటుంది, అలాగే వైన్ ఇంకా పాతగవుతున్న కొద్దీ ఇంకా బాగుంటుంది అని అనుకుంటారు. నిజానికి అది వాస్తవమే. వైన్ ఎంత ఓల్డ్ అయితే దాని యొక్క ధర అంత ఎక్కువ ఉంటుంది. ఇప్పటి వరకు అతి ఎక్కువగా ప్రిజర్వ్ చేసిన వైన్ 73 ఇయర్స్. అది 2018లో ఒక ఆప్షన్ లో పెడితే దాదాపు $5,58,000 కొన్నారు. అదే ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది. 109. స్పానిష్ దేశం యొక్క నేషనల్ యాంథమ్ కి వర్డ్స్ ఉండవు, ఓన్లీ మ్యూజికే ఉంటుంది. 111. సముద్రంలో మనం లాబ్స్టర్స్ అనేవి చూస్తూ ఉంటాం, కానీ బ్లూ లాబ్స్టర్స్ అనేవి చాలా రేర్. ప్రతి 2 మిలియన్స్ లో ఒక్క లాబ్స్టర్ మాత్రమే బ్లూ కలర్ లో ఉంటుంది. 111. అమెరికాలో ఒక ఫ్రూట్ ఉంది, దాని పేరు స్వీట్ కస్టర్డ్. అది ఒక నల్ల సపోటాలా ఉంటుంది, కానీ దాని టేస్ట్ ఎలా ఉంటుందంటే బేకరీలో దొరికే చాక్లెట్ పుడింగ్ లా ఉంటుంది. ఎక్కువగా అది సెంట్రల్ అమెరికాలో మాత్రమే దొరుకుతుంది. 112. ఇంగ్లాండ్ రాణి అయిన క్వీన్ ఎలిజబెత్ II యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు మెకానిక్ ట్రైనింగ్ తీసుకుంది. ఆమె అప్పుడప్పుడు లేబర్స్ తో కలిసి ట్రక్ రిపేర్ కూడా చేసేది. 113. మనం లేడీస్ ని కానీ జెంట్స్ కానీ రెస్పెక్ట్ గా పిలవడానికి మిస్టర్ అండ్ మిస్సెస్ అనే పదాన్ని యూజ్ చేస్తాం. ఆ పదాన్ని ఒక బిజినెస్ మ్యాన్ క్రియేట్ చేశాడు. ఇంతకీ వాళ్ళ పేరు ఫారెస్ట్ మార్స్ అండ్ బ్రూస్ ముర్రే. వాళ్ళ పేర్ల మీదుగానే మిస్టర్ అండ్ మిస్సెస్ అనే పదాలు వచ్చాయి. 114. ఒకవేళ పావురాలను కనుక తీసుకొచ్చి 2 డిఫరెంట్ ఆర్ట్స్ ముందు నిలబెడితే అవి ఏ ఆర్టో అవి గుర్తించగలవు. 1995లో జరిగిన ఒక స్టడీ ప్రకారం పావురాలు పికాసో మరియు మోనెట్ ఆర్ట్స్ ని ఈజీగా గుర్తుపట్టగలిగేవి. 116. మనం చిన్నప్పుడు కార్టూన్ నెట్వర్క్ ప్రోగ్రామ్ లో చూసే మిక్కీ అండ్ మిన్నీ మౌస్ ప్రోగ్రామ్ కి డబ్బింగ్ ఇచ్చిన ఆడా మొగ డబ్బింగ్ ఆర్టిస్టులు రియల్ లైఫ్ లో కూడా పెళ్లి చేసుకున్నారు. 117. ఈ భూమి మీద అతిపెద్ద జీవిగా బ్లూ వేల్ ని చెప్పుకుంటారు. సముద్రంలో బ్లూ వేల్ యొక్క గుండె కొట్టుకుంటే ఆ శబ్దం మీకు 2 మైళ్ళ వరకు వినిపిస్తుంది. 118. ఇప్పుడైతే ఆల్ఫాబెట్స్ లో మొదటి ఏ లాస్ట్ కి జెడ్ అని మనం చదువుకుంటాం, కానీ 1524 ముందు ఫస్ట్ లెటర్ ఏ వస్తే లాస్ట్ లెటర్ మాత్రం జెడ్ వచ్చేది కాదు, ఆ ప్లేస్ లో జే వచ్చేది. 120. మనం అప్పుడప్పుడు రోడ్ల పక్కన వాకింగ్ ట్రాక్లు అనేవి చూస్తూ ఉంటాం. ఆ వాకింగ్ ట్రాక్లు మహా అయితే 1, 2 లేదా 5 కిలోమీటర్ల వరకు ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద వాకింగ్ ట్రాక్ 1400 మైల్స్, అది రష్యాలో ఉంది. 121. ఎర్త్ కి
ఎర్త్క్వేక్స్ వచ్చినట్లే మూన్ కి కూడా మూన్ క్వేక్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే భూమికి చంద్రుడికి టైడల్ స్ట్రెస్సెస్ కనెక్ట్ అయి ఉంటాయో ఆ సమయంలో మూన్ కి మూన్ క్వేక్స్ అనేవి వస్తూ ఉంటాయి. 122 ఆస్ట్రిచ్ యొక్క కన్ను దాని యొక్క గుండె కంటే పెద్దగా ఉంటుంది. చూసారు కదా, మీరు ఇదివరకు ఎప్పుడు చూడండి కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి. మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.